హలో ఆల్, వెల్కమ్ టు క్రేజీ టికెట్. పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ సాంగ్ విన్న తర్వాత నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని చూసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ చేసి కింద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇంకా సాంగ్ విషయానికి వచ్చేస్తే సాంగ్ అయితే చంద్రబోస్ గారు రాశారు అండ్ సాంగ్ అయితే నాకు నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ పుష్ప ఫస్ట్ పార్ట్ అప్పుడు రిలీజ్ చేసిన దాకో దాకో మేక అంత కాకపోయినా సరే ఈ సాంగ్ కూడా పుష్ప 2 పైన మంచి అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా పుష్ప క్యారెక్టర్ని పుష్ప ది రూల్లో పుష్ప క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అనే దానిపై ఈ సాంగ్ని చాలా బాగా రాశారు. ముఖ్యంగా సాంగ్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇంక డిఎస్పి గారి గురించి వేరే చెప్పక్కర్లేదు, మంచి ట్యూన్స్ అయితే ఇచ్చారు. బట్ కొంతమందికి సాంగ్ నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఇంకా ది రోల్ నుంచి మాత్రం ఒక మంచి ఆల్బమ్ అంటే లోడింగ్ అని చెప్పచ్చు. అది పుష్పని దాటేస్తుందంటే ఏమో తెలియదు. మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయి అనే దానిపైనే అది డిపెండ్ అవుతుంది. బట్ ఈ సాంగ్ అయితే మాత్రం బాగుందని చెప్పాలి. వినడానికే కాదు, థియేటర్లో చూడడానికి కూడా ఈ సాంగ్ ఒక మంచి ఐ ఫీస్ట్ పెడుతుందని నాకైతే అనిపిస్తుంది. ముఖ్యంగా థియేటర్లో చూసేటప్పుడు మాత్రం ఈ సాంగ్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా లిగ్సీ కాలర్లు ఎగరేస్తారేమో, థియేటర్ మొత్తం రచ్చ చేసేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే బన్నీ గారి స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్లో ఉంది. ఆ స్టెప్పులు కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. మనకు తెలుసు కదా పుష్ప అంటేనే డిఫరెంట్గా ఉంటాడని. సో డిఫరెంట్ స్టెప్పులు కూడా పెట్టేశారు. అండ్ బన్నీ గారి గ్రేస్ అయితే సాంగ్లో వేరే లెవెల్లో ఉంది. అండ్ ఈ సాంగ్లో మరో అట్రాక్షన్ అంటే అది అల్లు అర్జున్ గారి లుక్సే. ఏమన్నా ఉన్నాయా భయ లుక్స్? పుష్ప 1లో ఎలా పుష్ప 1కి పూర్తిగా డిఫరెంట్గా అల్ట్రా స్టైలిష్గా ఉన్నారు బన్నీ గారు. సో ఆయన ఐకాన్ స్టార్ అయినప్పటికీ ఆయన ఎప్పటికీ స్టైలిష్ స్టారే. ఇంకా ఈ సాంగ్ అయితే స్టార్టింగ్లో తెలుగులో ఎక్కువ వ్యూస్ సంపాదించుకుంది, కానీ మెల్లగా హిందీలో వ్యూస్ అనేవి తెలుగు కంటే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సినిమా మీద ఉన్న హైప్కి ఇది ఒక ఎగ్జాంపుల్. సో మొన్న వచ్చిన టీజర్, ఇప్పుడు వచ్చిన సాంగ్తో పుష్ప మీద అంచనాలు మరింత పెరిగిపోయింది. హైప్ అనేది వేరే లెవెల్లో ఉంది. మరి పుష్ప గారి రోల్ ఎలా ఉండబోతుందో ఆగస్ట్ 15కి తెలుసుకుందాం. ఈ సాంగ్ అయితే చెప్పాను కదా, నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ది వాచ్.